నమస్కారం ప్రజలారా. నిన్న అన్న చేసినటువంటి పర్యటనలో పోలీసుల వైఫల్యం అని చెప్పి మన పార్టీ నాయకులు కార్యకర్తలు అంటా ఉన్నారు. అన్న కూడా అన్నాడు బట్టలు ఎప్పుడు తీస్తా పోలీసులకు అని చెప్పి అన్నాడు. మరి మన సాక్షి పేపర్లో ఏమొచ్చింది, ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది అనేది నేను ఒక చిన్న వీడియో విశ్లేషణ చేస్తా. తప్పకుండా పూర్తిగా చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. కొద్దిగా వీడియో పెద్దదిగా ఉన్నప్పటికీ దయచేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక చూద్దాం ఏందనేది. బీహార్ను మించి భయోత్పాతం అంటబా అంటే మనం అధికారంలో ఉన్నప్పుడంతా శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం ఎక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సంబంధించి ఎవరిని ఏమల్లా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలా, సిఐడి కేసులు పెట్టాలా, ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేయాలా, అదేవిధంగా దళిత బిడ్డలకు శిరోముండడం చేయాలా, అదేవిధంగా ఒక దళిత డాక్టర్ని మాస్కులు అడిగిన పాపానికి మెంటలోడిగా ముద్రోసి సంపలా. మనం చేసింది ఏం కనపడదు ఎవరికి, చెల్లికి తల్లికి ఏ విధంగా ఇది చేసాం, ఎందుకు అవన్నీ అవలే మాటలు. సరే చూద్దాం ఏందనేది. ఇదేందో పెద్దదిగా ఉన్నది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నాడు. మనం ప్రోత్సహించినంత హింసను ఎవడైనా ప్రోత్సహించాడా జగనన్న? మనం నిండు అసెంబ్లీలోనే లంగా మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నవ్వినటువంటి బతుకు మంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం పులివెందుల ప్రస్తుత శాసనసభ్యుడు వైఎస్ జగన్ ధ్వజం అని చెప్పి రాయాలా. ఈ అవలే మన పేపరే కదా, ఎట్ రాసుకుంటే ఏమున్నది లేబ్బా. సరే పోతే ఒక రామగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఎందుకు అంత ఉత్సాహపడుతుంది మనకు? రెడ్ బుక్ అంటే ఎందుకు? మనం అవినీతి చేసినాం, అక్రమాలు చేసాం. 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎక్కడ వనరులు ఉంటే వాటిని దొబ్బి ఏ విధంగా మింగినామనేది అందరికీ తెలుసు. పోలీసులు వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారు. పోలీసులను వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకునేది మన ప్రభుత్వంలోనే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ బాగానే ఉండదని నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. ఏపీ ఈరోజు బీహార్ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తల వంచుకుంటుంది. ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు. ఏనాడైనా సరే నేను ఇంకొకటి చెప్తా. ఈరోజు ఆడ పరామర్శించిన పోయినాడు కదా, ఆ కుటుంబానికి కనీసం 1,00,000 రూపాయలన్న డబ్బులు ఇచ్చినాడా? 1,00,000 అయినా సరే ఆర్థికంగా ఆదుకున్నాడా? చెప్పండి. దీనికి ఏం చెప్పలేము. అదేవిధంగా నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పాలా. పోలీసులకు మీ టోపీలు సెల్యూట్ చేయండి, చంద్రబాబు కాదు. తప్పు చేసే వారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాము, ఉద్యోగాలు ఓడగొడతాం, సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు బాబును ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే స్వరం వినిపించకుండా ఉండేందుకే హింసను ప్రేరేపిస్తున్నారు. మా కార్యకర్త లింగమయ్యను వారిని ఎందుకులే కొట్టి చంపారని ఇవన్నీ మాట్లాడతాడు. సరే చూద్దాము. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న జగను. అడుగడుగునా భద్రతా వైఫల్యం, జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్ షీల్డ్ అంట. సరే చెప్తా దీన్ని ఏందనేది. ఇదే భద్రతా వైఫల్యం గురించి ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూద్దాం. ఇదే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం. జగన్నాటకం, ఇది నాటకం, జగన్నాటకం. ఇంకా నాటకాలు ఎన్నో జరుగుతాయి. ఇదే కాదు, పరామర్శతో అరాచకం. అదేవిధంగా జగన్ పర్యటనలో హై డ్రామా, పరామర్శకు వెళ్ళి బల ప్రదర్శన, హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు ఇష్టారాజ్యం, బారికేళ్లు విరిచి పోలీసులను పక్కకు తోసి హెలికాప్టర్ చుట్టూ మూగిన వైనం, అదేవిధంగా పైలట్ బ్యాగ్ తిస్కరణ, అదేవిధంగా భద్రతా వైఫల్యం చిత్రీకరించే కుట్ర, విండ్ షీల్డ్ దెబ్బతిందని వెల్లడి. అదే నిజమైతే హెలికాప్టర్ ఎలా ఎగిరింది, రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్. ఇది కథ. ఏమి డ్రామా ఏమా, మన బతుకంతా డ్రామాలు ఆడడం దొరికిపోవడం, ఇదే కథ, ఇదే వ్యవహారమే. అదేవిధంగా చూస్తే సత్యసాయి జిల్లా కుంటిమద్ది సమీపంలో హెలికాప్టర్ను చుట్టుముట్టిన వైసీపీ శ్రేణులు, వలయంగా ఏర్పడిన జగన్ను తీసుకువస్తున్న పోలీసులు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చూడండి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, భద్రతా వైఫల్యం లేదని ఎస్పీ వి రత్న గారు చెప్తారు. భద్రతా వైఫల్యం అంటే వరడమ్మ 1,100 మంది పోలీసులతో భద్రత. మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 మంది పోలీసులు వాళ్ళ జేబులోనే తిరిగే వాళ్ళం. ఈడంగా 100 మంది ఎక్స్ట్రా ఇచ్చారు. 1,100 మంది పోలీసులు భద్రత మనకిచ్చినారు. హెలిప్యాడ్ వద్ద 250 మంది పోలీసులు రెచ్చగొట్టిన సమయం వహించాం.
నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ, హెలికాప్టర్ డోర్ పట్టుకుని లాగారు ఎస్పీ గారు చెప్పటం, పోలీసులు బట్టలు ఊడదీస్తాం, వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తాం, జగన్ హెచ్చరిక. ఎక్కడికన్నా ఇదే బతికే. నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, ఇప్పుడు హెలీప్యాడ్ దగ్గరికి ఎవరినైనా పోనిచ్చారా? హెలీప్యాడ్ దగ్గరనే 250 మందిని పోలీసులు పెట్టామని చెప్పి ఎస్పీ గారు చెప్తారు. మరి ఆడ బార్కేళ్ళు తోసుకోబోదు జనాలు ఏమన్నారు? ఈడ మీరు ఈడ బాగా చూస్తే మీకు అర్థమవుతుంది జనాలు ఎక్కడ ఉన్నారు. ఇక్కడ ఏమన్నారు జనాలు? ఎంత హెలీప్యాడ్ కాడికే వచ్చారు అంటే మాకు ఇంతమంది జనాలు వచ్చినారు, మాకు ఇది ప్రదర్శన, బల ప్రదర్శన, మాకు ఇంత బలగం ఉన్నది, మేము ఇంతమందిని పెట్టాము, ఎట్ట పెట్టాము అనేది పక్కన పెట్టండి. కారులో వచ్చితే 6,000, మనిషికి అయితే 2,000, ఒక 2,000 రూపాయలు ఇచ్చిందా? 1,000 రూపాయల 2,000 ఇచ్చారు, 2 క్వార్టర్లు అయితే ఇచ్చారని చెప్పి చెప్తారు కొంతమంది. మరి ఈడా ఏంది కథ ఏంది? మరి ఇది మరీ అవులే కదా. సరే ఆడేం చెప్తారు, మళ్ళా అదేందో పోయింది అని చెప్తారు. ఏం పోయింది? విండ్షీల్డ్ దెబ్బతినిందని వెల్లడి అంటున్నారు. అదే నిజమైతే హెలికాప్టర్ ఎగిరింది. ఈ అవులే కోతలు ఎందుకు? ఈ అవులే రాతలు ఎందుకు? గతంలో మనం చేసినవన్నీ ప్రజానికం నమ్మినారు. రాష్ట్ర ప్రజలారా, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అనంతపురం జిల్లాలో గతంలో ఫ్యాక్షన్ ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రస్తుతం ఫ్యాక్షన్ లేదు. అందరూ రైతు బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కానీ జగన్ అన్న రాయలసీమలో మళ్ళా ఫ్యాక్షనిజం ఒకరో పైకి లేపి మళ్ళీ ఏ విధంగా తెరదిచ్చినాడు అనేది ఇది ఒక బీజం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా జరుగుతాయి, ఇంకా ఏ విధంగా ఆయన కార్యాచరణ ఉంటుందనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. పోలీసులు బట్టలు ఊడదీస్తాం మాట్లాడితే పోలీసుల మీదకి పోతాడు. పోలీసులు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పోలీసులే ఉన్నారనేది నా యొక్క అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, నిన్న జగన్ అన్న చేసినటువంటి నటన, హై డ్రామా మీద, జగన్ నాటకం మీద మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.